ఒడిస్సా ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఎక్కువ ఉండే ఏరియా కదా. चैनल NZB मोटर ब्लॉगर है, देखो NZB मोटर ब्लॉगर NZB फोटो दे दो 5 किलोमीटर से जी कितना किलोमीटर 3 फोटोस बाबा अंकुल डेंजर पड्डाడు 1000 कम मिनिमम 2000 का ऐसा है वो साइड में है. अच्छा ऊपर उठ के नीचे जाना है. అంటే గన్లు ఏదో వట్టిగా కట్టెలట్టుకొని తిరుగుతున్నారు గన్లు. ఛానల్ का नाम है. మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు ఒడిస్సా. ఇది అదే ఇప్పుడు మనము సుక్మా అనే విలేజ్ లో ఉన్నాం. ఇది ఛత్తీస్గఢ్. మనకి డియోమోలి వచ్చేసి ఒక 200 కిలోమీటర్స్ ఏమో ఉంది. నైట్ వచ్చేసే వరకు అంటే 10 or 11 ఏమో అయింది. ఇక ఇక్కడనే హోటల్ తీసుకుని అయినాం. ఈ హోటల్ వ్యూ పెడతాం మీకు చూడండి. ఈ హోటల్ నుంచి బాల్కనీ వ్యూ. ఇక మన బండ్లు వచ్చేసి అక్కడ పార్క్ చేసినాం. రూమ్ వచ్చేసి మనకి 1200 పడ్డది. ఆల్మోస్ట్ మాకు ఒక 80 కిలోమీటర్స్ నుంచి అయితే ఒక్క పెద్ద ఊరు అనేది కూడా కనిపించలేదు. పెద్ద విలేజ్ ఏదన్నా ఉంది అంటే ఇది అదే. అసలు ఇదే అన్నమాట మనం ఉన్న హోటల్. ఈ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. ఇది అదే హోటల్. లగేజ్ కూడా మౌంట్ అయిపోయింది. చలి స్టార్ట్ అయిపోయి గోపురం మీద కలుసుకుందాం. ఛానల్ का नाम है. अभी डियोमोली जा रहे. ठीक है राइट भैया. థ్యాంక్ యూ భయ్యా. చలో మనం స్టార్ట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనకి ఇంకా 2:17 ఉంది. 4 o'clock రీచ్ అవుతామని చూపిస్తుంది. మేబీ మొత్తం స్ట్రైట్ హైవే అనుకుంటా. చిన్న చిన్న రోడ్స్లోకి వెళ్ళైతే చూపెడుతుంది. నేను ఫ్లడ్స్ ఉన్నాయని చూపెడుతుంది అది ముంగట. మ్యాక్సిమం మీరు ఒకవేళ ఈ డియోమోలి అని ప్లాన్ చేసుకుంటే అరకు ప్లాన్ చేసుకుని అరకు నుంచి కొట్టినా కూడా ప్లాన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం నియర్ బై అరకు వరకే పోతాం. మేము మ్యాప్లో చూపిస్తుంది. మనం నిన్నటి నుంచి అంటే ఒక 500 కిలోమీటర్స్ వచ్చినాం అన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఒక 200 కిలోమీటర్స్ 5 hours కదా. మేబీ డైరెక్ట్ పోతే మనము ఇప్పుడు 12 or 1 లోపల ఉంటుండే. మేబీ 5 o'clock స్టార్ట్ అయితే. సో కొంచెం లేట్ స్టార్ట్ అయినా సన్సెట్ చూసుకొని మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటే అయిపోతుంది అన్నట్టు అట్లా ప్లాన్ చేసుకున్నాం. 23 kilometers ఇదే స్ట్రెచ్ అట. కానీ ఒక క్రేజీ ఏంటంటే గన్లు ఏదో వట్టిగా కట్టెలట్టుకొని తిరుగుతున్నారు గన్లు. నిన్న మాకు నైట్ కనిపించిన అయితే ఏడా చూసినా నార్మల్గా గన్లు పట్టుకొని ఉంటున్నారు కొంత. అది వాళ్ళు పోలీసు వాళ్ళ మరి ఐడి పార్టీ వాళ్ళ ఎవరో అంటే సివిల్లో ఉన్నారు అనుకున్నా. మేబీ ఇది ఒడిస్సా ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఎక్కువ ఉండే ఏరియా కదా. మేబీ దానివల్లనే కావచ్చు. మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు ఒడిస్సా. ఇది అదే ఇప్పుడు మనం ఈ 2-3 days ఒక 10 నిమిషాలు ఛత్తీస్గఢ్లో ఉంటాం, 10 నిమిషాలు ఒడిస్సాలో ఉంటాం. మొత్తం అట్లనే ఉంటుంది రోడ్ ఇప్పుడు ఇది. వెల్కమ్ టు మల్కన్గిరి మున్సిపాలిటీ ఒడిస్సా. ఇట్లాంటి చిన్న చిన్న చెక్ పోస్టులు చాలానే ఉంటున్నాయి ఈ రూట్లో. కానీ ఒడిస్సా ఏరియాలో ఎక్కువ అపాచీలు కనిపిస్తున్నాయి. మన అపాచీ RTR 160 ఉంటాయి చూసారా, అవి కనిపిస్తున్నాయి ఎక్కువ. రోడ్స్ బాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్న ఏరియాల నుంచి వెళ్తున్నాం. అంటే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా. గోవింద్రపల్లి అట ఇది. ఇక్కడ నాకు అర్థం కాని సినిమా ఏంటంటే ఎవడు పోలీసో ఎవడు కాదు అసలు అర్థం అవుతలేదు. సివిల్ ఉంటున్నారు, లేదంటే అది మిలిటరీది మనం ఒక టీషర్ట్ ఉంటుంది కదా, ఆ టీషర్ట్ ఒకటి వేసుకుంటున్నారు. NH326 అట ఇది. కొంచెం చూసుకుంటూ పోవాల్సి వస్తుంది అంటే మధ్య మధ్యలో ప్యాచులు ఉంటున్నాయి ఇవి. సో మనకి ఇంకొక 70 kilometers ఉంది ఇక్కడ నుంచి. మన యాక్సిడెంట్ అయిందా? అబ్బా అంకుల్ డేంజర్ పడ్డాడు. మనం ఇది కోరపాట జంక్షన్ అట. ఇది పెద్దనే ఉంది సిటీ. 10:20 నా దాంట్లో పట్టింది. ఇది ఒక లెఫ్ట్ డైవర్షన్ చూపెడుతుంది మనకి. 24 kilometers అటు. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదంతా.
జర్రా చింటూ సాలే. మేబీ వనజంగి ఇది సేమ్ ఇట్లా మనం పొద్దున నడిపినాం ఇదంతా స్ట్రెచ్. మొత్తం పాములు ఉన్నాయి మ్యాప్ అయితే. ఇంకా 5.3 ఆ పీక్కి పెడుతుంది మేబీ. ఏమున్నట్టు అనిపిస్తలే. ఇవో అటు సైడ్ ఆఫ్ ఉన్నాయి, మనం చూసినావా గది స్టేలు, దాన్ని ఏమన్నా పక్కకు ఉన్నాయి. 6,000 ఉన్నాయి చూసినావా, అటు పక్కకు ఉన్నాయి. సో అటు సైడ్ మొత్తం వ్యూ వాళ్ళకి వస్తుంది. ఓడి रुकने का है क्या? हाँ, रुकने के लिए रहे टेड है। अच्छा, टेड है 2,000 रुपया 3,000 रुपया ऐसा है। 2,000 कम मिनिमम 2,000 का ऐसा है, वो साइड में है। अच्छा ऊपर उठ के नीचे जाना है थोड़ा, तो साइड में लेफ्ट में। अच्छा ठीक है. वो सनराइज पॉइंट वही है क्या दूसरा वाला? वो पूरा टॉप में पैदल जाना पड़ेगा। अच्छा, कितना किलोमीटर का होगा ट्रैक? वो 1/2 किलोमीटर भी होगा नहीं। आधा. वो रास्ता है, गाड़ी जाएगा वहाँ तक, वो वहाँ से पैदल चल के जाना। ठीक ठीक, थैंक यू. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I'm తెలుగు బాగా వచ్చారు. नहीं, रास्ता कौन सा वाला लिया आप? हम वहाँ से पुरी से सुकल से रामेश्वर, रामेश्वर से नयागढ़, खुर्दा से डायरेक्ट रायगढ़, रायगढ़ से कोरापुट. మనకి రాయగడ తగులుతుంది అనుకుంటా పోయటం. रायगढ़ 500. अच्छा, आपका तो हेवी ड्राइवर. एक बार वो बोल रहा है काउंटर से रुको, वो बोल रहा है से वहाँ फोटो खींचेगा, वो बोल रहा है से कैसा है, गाड़ी में है या बाइक पे? गाड़ी में बोलेरो 9 सीटर में 8 जना है ना, कंफर्टेबल है. सामान भी सब आ जाएगा. घर से सब सामान लेकर రైట్ నువ్వు సెల్ఫీ ఫోటో దిద్దాం. 5 किलोमीटर से जी कितना किलोमीटर? 3 किलोमीटर. इतना चढ़ के आया 3-4 तो. भाई हाँ भैया गोप्रो लेके घूम रहे, मोटो ब्लॉगिंग करते हैं. मोटर ब्लॉगर है, क्या चैनल का नाम क्या? NZB मोटर ब्लॉगर है. देखो NZB मोटर ब्लॉगर. NZB हाँ मोटो ब्लॉगर. हाँ. कौन सा बाइक है? डोमिनर 400 ना 250? 400. डोमिनर 400 है. हमारा पिताजी बोल रहे थे डोमिनर 400 लेगा, हमारा किंतु बचपन का सपना था 220 लेने का. అంత పైకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడ ముందు బండ్లు కనిపిస్తున్నాయి, పార్కింగ్ ప్లేస్, అందులోకి వచ్చేసినాం. to last and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell